నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేగింది. ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో దుండగులు బాలుని కిడ్నాప్ చేశారు. గత 3 ఏళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసం ఉంటుంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేగింది. ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో దుండగులు బాలుని కిడ్నాప్ చేశారు. గత 3 ఏళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్, నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో 3.5 ఏళ్ల అబ్దుల్ అహ్మద్ ను తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసిన సంగతి అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ గత కొంతకాలంగా ఆసుపత్రి ఆవరణలోనే బాలుడి తల్లిదండ్రులు అక్కడే ఉంటూ అక్కడే మధ్యాహ్నం పెట్టే భోజనం అన్నపూర్ణ భోజనం తింటూ అక్కడే ఉంటున్నారు. అయితే 3 ఏళ్ళుగా ఇక్కడే హాస్పిటల్లో ఉంటున్న విషయం అయితే ఆసుపత్రి సిబ్బంది అక్కడ ఆసుపత్రిలో కొంత నిర్మాణం పనులు కూడా జరుగుతున్న క్రమంలోనే ఆసుపత్రి నిర్మాణ పనులకు సంబంధించిన వారానికి కొంత సిబ్బంది కూడా ఆ భ్రమలో పరిస్థితి ఉంది. మొత్తంగా బాలుడిని ఒక తెలియని వ్యక్తి తలపాదం చూస్తున్న వ్యక్తి అతన్ని అపహరించిపోయిన సంఘటన ఒక సిటీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పటికే పోలీసులు అతన్ని ఆచూకీని తెలుస్తా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఆ బాలుడిని తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు మనకి సమాచారం అవసరం. రైట్, థ్యాంక్ యూ రవి.